చిచ్చి 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 ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊర్లో వాళ్ళ దిష్టి అన్ని టీముల దిష్టి అన్ని టీముల ఫ్యాన్స్ దిష్టి థు 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 థు. దిష్టిది తెలియట్లేదా? ఫస్ట్ 2 మ్యాచ్లు అలవోకగా గెలిచేసింది ఆర్సీబీ. మరి ఇప్పుడు దిష్టి తగల, అందుకే ఓడిపోయింది. అది ఓడిపోయింది కాబట్టి నెక్స్ట్ నుంచి వరుసగా గెలుస్తాం మ్యాచ్లు. ఇంకా అంతే కదా, ఓడిపోయిన తర్వాత అట్లే అనుకోవాలి. మరి ఇంకా ఏం చేస్తాం, అంతకంటే కవర్ చేసుకోగలమా? ఎప్పుడు చూడు ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ మ్యాచ్ అనేసరికి హ్యాండ్ వేయడం, ఫస్ట్ ఫ్యాన్స్ అందరూ ఇలా అయిపోవడం గ్రౌండ్లో. ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తాం కదా గ్రౌండ్లో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్, ఒక్కసారికి డీలా పడిపోతారు అనమాట. అంత దారుణంగా ఆడేస్తారు. అయినా ఫస్ట్ టాస్లోనే ఓడిపోయినాం అనుకో, అది పెద్ద విషయం కాదు. చేజింగ్ పడింటే మంచి అవకాశం ఉండేది. అసలే స్కోరింగ్ గ్రౌండ్, మన పటిదరు టాస్ ఓడిపోవడంతో అక్కడే తుస్సైంది అనమాట. గిల్ తెలివిగా చేజింగ్ తీసుకున్నాడు. వాళ్ళ సైడ్ బ్యాటింగ్ అనేది పెద్దగా లేకపోయినా కూడా వాళ్ళ కొట్టడానికి ఈజీగా ఉండడం కోసం మనం స్కోర్ 169 వరకు కొట్టేసాం అనమాట. అది వాళ్ళకి మనం డైరెక్ట్ చేతికి ఇచ్చేసినాం అవకాశం. ఈ దెబ్బతో పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న టీము 2.26 ఉన్నది 1.15కి వచ్చింది అనమాట. సో హాఫ్ ఆఫ్ ది నెట్ రన్ రేట్ తగ్గిపోయింది. ఇంత దారుణంగా అబ్బబ్బబ్బా, ఇదంతా సరిగా సిరాజ్ పర్ఫార్మింగ్. అసలు ఫస్ట్ 2 మ్యాచ్లు ఏదో కొట్టాడు, పీపచ్చంగా కొట్టారు సిరాజ్ బౌలింగ్లో. మరి ఈ రోజు మాత్రం చాలా బాగా వికెట్లు, 3 వికెట్లు ఎకానమీ వేసాడు బౌలింగ్ మంచిగా. అంత బాగా వేసాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా బాగా పర్ఫార్మ్ చేశాడు స్లో బాల్స్ వేసి. ఓకే, ప్రసిద్ధ్ కృష్ణ కొంచెం కొట్టారనుకోండి, బట్ మన సిరాజ్ని మాత్రం కొట్టలేకపోయారు బాల్సే. సాల్ట్ చాలా తడబడ్డాడు. విరాట్ కోహ్లీ ఎక్కువ 2 బాల్ అన్నాడు, అయిపోయింది, పోయింది అవుట్. మన పడిక్కలు వచ్చాడు, ఏదో కొడతా అనుకున్నా. లాస్ట్ కాన్ఫిడెన్స్ ఎక్కడ వచ్చిందంటే పటిదర్ కూడా ఎక్కువసేపు నిలబడాల. ఫస్ట్ 4 వికెట్స్ పవర్ ప్లేలోనే వెళ్ళిపోయినాయి. అండ్ లాస్ట్ మన జితేష్ శర్మ, లివింగ్ స్టోను అండ్ మన టిమ్ డేవిడ్, ఇలా బ్యాటింగ్ నడ వరుసగా వస్తే ఎట్లా ఆడతారు అనేది దాని మీద కొంచెం క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇవాళ మ్యాచ్ నిలబెట్టింది వాళ్ళ ముగ్గురే. వాళ్ళ ముగ్గురు ఆడకపోయింటే ఆ స్కోర్ వచ్చేది కాదు, 116 వరకు వెళ్ళేది కాదు. అంత బాగా ఆడారు. సో మనకు బ్యాటింగ్ నడ ఓకే స్ట్రాంగ్గానే ఉంది. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా లోయర్ ఆర్డర్ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని గేమ్ ఆడుతున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. ఎనీవేస్ జీటీ అయితే ఈజీగా గెలిచేసింది బాగా ఆర్సీబీ మీద, సెకండ్ తీసుకొని. మన జాస్ బట్లర్ మ్యాచ్లో హై స్కోరు బాగా ఆడాడు. ఫస్ట్ 2 మ్యాచ్లు పెద్దగా ఆడకపోయినా ఈ మ్యాచ్ మాత్రం పిచ్చగా చిన్న గ్రౌండ్ కాబట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు తక్కువ బాలకే. దట్స్ ఫైన్, ఏం చేస్తాం, ఇంకా పోయిందిలే, ఏం చేయలేం. మన సుదర్శన్ మాత్రం ఫామ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడంటే ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్, థర్డ్ మ్యాచ్ ఏందయ్యా అలవగా కొట్టేస్తున్నాడు. ఏం చేయాలేమో.